వచ్చేది మా ప్రభుత్వమే. 2 ఏళ్ల తర్వాత తానే ముఖ్యమంత్రి అవుతానంటూ పదే పదే చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని, అది కూడా సొంత బాబాయిను గెలిపించుకోలేకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తన అభ్యర్థులను ఎలా గెలిపించుకుంటారనే చర్చ వైసీపీ నేతల్లో జరుగుతోంది. వైఎస్ ఫ్యామిలీ పరువు ప్రతిష్టలకే కాకుండా పార్టీ భవిష్యత్కు అత్యంత కీలకమైన ఎన్నికల్లో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని అంటున్నారు. నెల్లూరు, కర్నూలులో ఓడిపోయినా ఒక్క కడపలో గెలుచుకుంటే ఆ విజయం వైసీపీకి భారీ బూస్టింగ్ ఇచ్చేదని, ఇలాంటి కీలకమైన ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవడంలో జగన్ విఫలమయ్యారని వైసీపీ నేతలే మండిపడుతున్నారు. చంద్రబాబులాగా ఎన్నికల్లో గెలిచే పొలిటికల్ స్ట్రాటజీ జగన్ దగ్గర లేదంటున్నారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎత్తుల ముందు జగన్ తేలిపోతున్నారని, గెలవడం అత్యవసరమైన ఎన్నికల్లో కూడా చేతులెత్తేస్తున్నారని అంటున్నారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచారంటున్న జగన్ తన సొంత బాబాయిని గెలిపించుకోవడానికి కూడా డబ్బు బయటికి తీయలేదని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్నే గెలిపించుకోలేని జగన్ 2019లో రాష్ట్రవ్యాప్తంగా కాన్సంట్రేషన్ చేయాల్సుంటుందని, మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలను ఎలా గెలిపించుకోగలరని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్, జనసేన కూడా పోటీకి దిగుతున్నందున జగన్ ఇలాగే తప్పటడుగులు వేసుకుంటూ పోతే అధికారంలో కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదా దక్కదేమో అంటున్నారు. ఉట్టికెగర్లేనమ్మా స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా ఉందంటున్నారు జగన్మోహన్ రెడ్డి తీరు. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ముఖ్యమంత్రి అయిపోయినట్లు కలలు కన్న జగన్ ఇప్పుడు మళ్లీ 2 ఏళ్లాగితే తానే సీఎం అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే సొంత జిల్లాలోనే ఓటమి పాలవడం చూస్తుంటే జగన్ కల ఇప్పట్లో నెరవేరడం కష్టమేనంటున్నారు. 2014లో విశాఖ నుంచి తల్లి విజయలక్ష్మి, ఇప్పుడు సొంత జిల్లా కడపలో బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని గెలిపించుకోలేని జగన్ 2019లో వైసీపీని ఎలా అధికారంలోకి తీసుకురాగలరని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా ప్రజాప్రతినిధుల్లో జగన్పై ఉన్న అసంతృప్తి కూడా వైఎస్ వివేకానందరెడ్డి ఓటమికి కారణమనే టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన కడప జిల్లాలోనే కాదు, పులివెందుల్లో కూడా జగన్కు టఫ్ ఫైట్ తప్పదంటున్నారు. 2019లో పులివెందుల్లో గెలవడానికి కూడా జగన్ చెమటోడ్చాల్సిందే అంటున్నారు వైసీపీ నేతలు. మరోవైపు వైఎస్ ఫ్యామిలీపై రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోందంటున్న టీడీపీ ఎమ్మెల్సీలు సతీష్ రెడ్డి, బీటెక్ రవిలు వచ్చే ఎన్నికల్లో పులివెందుల్లోనే ఓడించి సత్తా చూపిస్తామంటున్నారు.